తన విజయం తెలంగాణ అమరవీరులకు అంకితమన్నారు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన నవీన్ రెడ్డి. మహబూబ్ నగర్ బీఆర్ఎస్ అడ్డా అని మరోసారి పాలమూరు ప్రజలు నిరూపించారన్నారు. సంఖ్యాబలం లేకున్నా సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థిని బరిలో దింపి దిగజారుడు రాజకీయాలు చేశారని విమర్శించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పాలమూరు ప్రజలు తనను గెలిపించినందుకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. తన ఈ విజయం అమరవీరులకు అంకితం చేస్తానంటున్న నవీన్ రెడ్డితో మా ప్రతినిధి రాఘవేంద్ర ఫేస్ టు ఫేస్. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల ఎమ్మెల్సీలోనూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ రెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతానికి నవీన్ రెడ్డి మన దగ్గర ఉన్నారు. నవీన్ రెడ్డిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ విజయం ఎలా చూస్తున్నారు మీరు? ఎలా? ముందుగా అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి, మాకు మంచి తోడ్పాటు అందించిన కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, అలాగే మా 14 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, నాకు ఈ విజయాన్ని అందించిన, ముఖ్యంగా ఈ విజయాన్ని అందించిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్సు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలందరికీ నా యొక్క పాదాభివందనాలు. అలాగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అంటే ప్రజాస్వామ్యంలో ఏమీ లేనితో కొట్లాడితే ఎట్లుంటుందో ఎలక్షన్ రుచి చూపించిన మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా వీర సైనికుల్లా పనిచేసిన మా ఎమ్మెల్యేలకు, ఎక్స్ఎమ్మెల్యేలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అంటే ఈ విజయం తెలంగాణ అమరవీరులకు అంకితం. అలాగే కేసీఆర్ గారికి మేము చిరు కానుకగా మా మహబూబ్నగర్ డిస్టిక్ రేవంత్ రెడ్డి అడ్డా కాదు, ఇది కేసీఆర్ గారు అడ్డా అంటని చెప్పి నిరూపించినందుకు మరొక్కసారి మా కార్యకర్తలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. చెప్పండి, సీఎం సొంత జిల్లా కావడము, అదేవిధంగా 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మీరు విజయం సాధించారు. దీని ఎట్లా చూస్తారు? మేము ఫస్ట్ రోజే నామినేషన్ రోజే చెప్పినామండి, నేను గెలుస్తానని చెప్పి అకంత పకడ్బందీగా చెప్పినా అంటే మా మీద మాకు విశ్వాసం ఎంతుందో ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ధైర్యం ఉన్నంతో కొట్లాడితే ఎట్లుంటుందో ఎలక్షన్ రుచి చూపించడానికే మేము నిలబడ్డాం. ఎందుకంటే ఆ రోజే ఫస్ట్ రోజే అనుకున్నాం, గెలిస్తే ఇట్లాంటి సీట్లనే గెలవాలి, గెలిస్తే ఇట్లాంటి విజయాన్నే మా పార్టీకి అంకితం చేయాలండి అని చెప్పి అనుకున్నాం. తెలంగాణ అమరవీరులకు నిజమైన నివాళులు అర్పిస్తూ ఈ విజయాన్ని వాళ్ళకి అంకితం చేస్తున్నాం. ఇది మొత్తాన్ని చూసినట్టయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ ఎన్నికల్లో గెలుపొందడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ సీఎం సొంత జిల్లాలో అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లంతా కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించడం కూడా వైపు ఇది సంతోషాన్ని ఇస్తుంది, పార్టీ కూడా చాలా బలాన్ని చేకూరుస్తుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇలాంటి ఫలితాలు బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరామెన్ లక్ష్మణ్తో రాఘవేంద్ర, 10 టీవీ, మహబూబ్నగర్.